ఈ రోజు మన ధ్యానాంశము అబ్రహాముకు అప్పగించబడిన బాధ్యత. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖన భాగం ఒక కుటుంబ వ్యవస్థకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు దేవుడు ఇస్తున్న అత్యంత గంభీరమైన సందేశం. అంతకు ముందు వచనంలో దేవుడు అబ్రహామును నిశ్చయముగా బలము గల గొప్ప జనమగునని వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలోనూ అతని సంతతిలోనూ నెరవేరడానికి అబ్రహామునందు చూసిన ఒక గొప్ప యోగ్యత ఇక్కడ బయలుపరుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఎరిగి ఉన్నాను అంటే కేవలం అబ్రహాము ఎవరో దేవునికి తెలుసని కాదు. దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఎంచుకున్నాడు. అతని హృదయం దేవునికి తెలుసు. ఈ లేఖనం ఈనాడు కుటుంబాలుగా జీవిస్తున్న మన ప్రతి ఒక్కరి హృదయాలను తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో మనం చూస్తున్న అతిపెద్ద విపత్తు ఏంటంటే కుటుంబ వ్యవస్థలు ఆత్మీయంగా కూలిపోవడం. చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు లోక సంబంధమైన చదువులు, సంపదలు, ఆస్తులు, హోదాలు సంపాదించి పెట్టడానికి పగలు రాత్రి కష్టపడుతున్నారు. పిల్లలు బాగా స్థిరపడాలనే తాపత్రయం తల్లిదండ్రులలో కనిపిస్తుంది. కానీ ఆ పిల్లల ఆత్మీయ పరిస్థితిని గూర్చి భారం ఎంతవరకు ఉంది? మీ పిల్లలు యెహోవా మార్గంలో నడుస్తున్నారా లేదా అని ఎప్పుడైనా గమనించారా? వారు బైబిల్ చదువుతున్నారా, మోకరించి ప్రార్థిస్తున్నారా, పాపానికి భయపడుతున్నారా అని పరీక్షించారా? వాక్యం చెప్తోంది, అబ్రహాము తన పిల్లలకు తన ఇంటి వారికి దేవుని మార్గమును గైకొనవలనని ఆజ్ఞాపించాడు. ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలు లోకాశలో పడిపోయారని, చెడు స్నేహాల వల్ల పాడైపోయారని, దేవునికి దూరమైపోయారని కన్నీరు కారుస్తున్నారు. కుటుంబాలలో సమాధానం కరువైపోతుంది. ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకంటే గృహాలలో దైవభీతిని నేర్పవలసిన బాధ్యతను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివారం సండే స్కూల్ కి పంపించడమో లేదా చర్చికి తీసుకురావడమో మాత్రమే కాదు, అనుదినం మన గృహంలో నీతి న్యాయాలకు, ప్రార్థనలకు నిలయంగా మారాలి. అబ్రహాము తన ఇంట్లో ఉన్న దాసులను సైతం దేవుని మార్గంలో నడిపించాడు. మన గృహ వాతావరణం ఎలా ఉంది? మన ఇంట్లో ప్రార్థన వినబడుతుందా, లేక లోక సంబంధమైన ఆకర్షణలు, టీవీలు, మొబైల్ ఫోన్లు సమయాన్ని దోచుకుంటున్నాయా? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు మన తరువాత తరానికి అందాలి అంటే మనం అబ్రహాము వలె దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని చూసి, ఈ తల్లి ఈ తండ్రి తమ పిల్లలను నా భీతిలో పెంచుతారని నేను వీరిని నమ్ముతున్నాను అని మీకోసం కూడా చెప్పేలా జీవించాలి. ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు దైవభీతిని నేర్పించాడు. ఆ ఇస్సాకు యాకోబును నడిపించాడు. ఆ వంశంలోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి సమస్త జనములకు ఆశీర్వాదంగా మారారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనము ఈనాడు అబ్రహాము యొక్క ఆత్మీయ సంతతిగా ఉన్నాము. మనం కూడా మన బిడ్డలకు దైవభీతి నేర్పించాలి. ఈ ఉదయకాలమందు మనల్ని మనం పరిశీలించుకుందాం. మీ పిల్లల ప్రవర్తనను చూసి నిరాశ చెందకండి. ఇప్పుడే మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోండి. లోక ఆశల వెనుక పరిగెత్తడం ఆపి కుటుంబ ప్రార్థనలను ప్రారంభించండి. మీ పిల్లలకు దేవుని వాక్యంలోని నీతిని, న్యాయాన్ని నేర్పించండి. దేవుడు అబ్రహామును ఎరిగినట్లు మిమ్మల్ని కూడా మీ నమ్మకత్వాన్ని బట్టి ఎరుగునుగాక. దేవుడు తన వాగ్దానాలను మీ జీవితాల్లోనూ మీ పిల్లల జీవితాల్లోనూ సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి కోట్లాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీవు పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, మార్పులేని నమ్మకమైన దేవుడవు. ఈ అద్భుతమైన సృష్టిని మాకు అనుగ్రహించి నీ అమూల్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రతిరోజు పోషిస్తున్నందుకు మీకు వందనాలు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి, నిత్య జీవ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, నీ సన్నిధిలో మోకరిస్తుండగా మాకు తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను
వ్యర్థమైన ఆలోచనలను, నోటి మాటలను క్షమించి మీ పవిత్రమైన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని వేడుకొనుచున్నాము. మా పట్ల తప్పు చేసిన వారిని మేము క్షమించే హృదయాన్ని మాకు దయచేసి నిర్మలమైన మనసుతో మీ సన్నిధిలో కనిపెట్టే భాగ్యాన్ని ఇవ్వండి. మా వ్యక్తిగత మరియు ఆత్మీయ జీవితాలను మీకు సమర్పిస్తున్నాము. మాకు నీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని, ప్రార్థనా ఆసక్తిని, పరిశుద్ధాత్మని నడిపింపును దయచేయండి. మా ఉద్యోగ, వివాహ, వ్యాపార నిర్ణయాలన్నిటిలో మీరే తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం లేక ఎన్నో ఏళ్లుగా రోధిస్తూ అవమానాలు భరిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి అద్భుతమైన గర్భఫలాన్ని ఇచ్చి సంతోషింపచేయండి. సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బంది పడుతున్న బిడ్డల ఆశను నెరవేర్చి ఒక గృహాన్ని ఏర్పాటు చేయండి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం లేక ఎంతో మంది యువతీ యువకులు నిరాశలో ఉన్నారు ప్రభువా. వివిధ రంగాలలో ఉద్యోగం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి తగిన ఉద్యోగ మార్గాలు తెరవండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. అప్పుల బాధలతో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బిడ్డల కన్నీరు తుడవండి. వారి అవసరాలన్నీ తీర్చి సమృద్ధిని ఇవ్వండి. ప్రార్థనలో మాతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటున భద్రపరచండి. వారికి సంపూర్ణ నెమ్మదిని, కాపుదలను దయచేయండి. లోకంలో దిక్కులేని అనాథలను, వితంతువులను ఆదరించండి. ఆహారం, వస్త్రం లేక పేదరికంతో మగ్గుతున్న వారి అవసరాలు తీర్చండి. మీ నామం నిమిత్తం హింసలు ఎదుర్కొంటున్న క్రైస్తవ బిడ్డలకు ధైర్యాన్ని, అద్భుతమైన రక్షణను దయచేయండి. మా ప్రార్థనలన్నీ ఆలకించి మా కన్నీటిని తుడిచి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.